హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చి టమాటాలతో పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం మామూలు టమాటాలతో పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందో పచ్చి టమాటాలతో పచ్చడి కూడా అంతే బాగుంటుంది. ఈ పచ్చడి మనకి వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న 1/2 కిలో పచ్చి టమాటా ముక్కలు. ఈ పచ్చడి చేసుకోవడానికి టమాటాలు ఈ విధంగా పచ్చిగా ఉండాలి. పండు టమాటాల కంటే పచ్చి టమాటాల్లో పులుపు ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువ చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత మూత లేకుండా టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా దగ్గరికి అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం ఉడికించిన టమాటా, 1 టీ స్పూన్ కంటే ఎక్కువ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, 8 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోండి. పచ్చడిని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది. మనకు పచ్చి టమాటాలతో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.